ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. చాలా మందికి కళలు అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం జంతువులు కళలోకి వస్తే ఏమవుతుంది? కొంతమందికి పులులు అలాగే పాములు కరుస్తున్నట్టుగా వెంబడిస్తున్నట్టుగా ఇలా కళలు వస్తూ ఉంటాయి. ఈ రకంగా జంతువులు కానీ పక్షులు కానీ కళలోకి వస్తే ఏమవుతుంది? ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః అండి. గురుగారు, చాలామందికి అసలు స్వప్నం రాకుండా నిద్ర పట్టదు. నిద్ర పూర్తయ్యేంత వరకు కూడా స్వప్నాలు వస్తూ ఉంటాయి. అయితే ఈ స్వప్నంలోని జంతువులు ముఖ్యంగా పులి కానీ పాము కానీ ఇట్లా పులి వెంబడిస్తున్నట్టుగా, పెద్ద పులి కనిపిస్తున్నట్టుగా, లేదంటే పాము కరుస్తున్నట్టుగా వెంబడిస్తున్నట్టుగా ఇలా చాలా కళలు వస్తూ ఉంటాయి కదా. ఈ రకంగా కళలు వస్తే ఏమవుతుందో తెలియజేస్తారా? చాలా మంచి ప్రశ్న అండి, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. కళలు అన్నదానికి అర్థం ఏంటి అంటే, మనం ఏదైతే ఒక విషయాన్ని పదే పదే సార్లు ఆలోచిస్తున్నామో, ఏదైతే భ్రమపడుతున్నామో, భయపడుతున్నామో, అదే కళల రూపంలో మనకు వచ్చేటటువంటి సంకేతాలు. అవి మనిషి మెదడులో ఉన్నటువంటి సంకేతాలకు ఒక గుర్తుగా వచ్చేటటువంటివే కళలు. అంటే మనము పడుకున్నా కానీ మన సబ్కాన్షియస్ మైండ్ అనేటటువంటిది ఎప్పుడు కూడా రన్ అవుతూనే ఉంటుంది. ఆ ఆలోచనలు ఎప్పుడూ కూడా తిరుగుతూ ఉంటూ ఉంటాయి. అయితే దీంట్లో ఈ స్వప్న శాస్త్రము అనేటటువంటిది ఒక జ్యోతిష్యం ఉంటుంది. అంటే స్వప్నంలో ఏ ఏ వస్తువులు వస్తే ఎలాంటి సంకేతాలు ఉంటాయి, భవిష్యత్తులో దాని వలన ఏదైనా జరిగేటటువంటి అంటే మంచి కానీ చెడు కానీ, పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా జరిగే సంఘటనలు ఉన్నాయా అనేటటువంటిది తెలిపేటటువంటిది స్వప్న శాస్త్రము అని అర్థము. అయితే మీరు అన్నట్టుగా మనకు క్రూరమైనటువంటి జంతువులు రావడము, లేదంటే విష సర్పాలు రావడము, లేదు అనంటే కనుక అడవి లాంటి ప్రదేశాలు రావడము, జలపాతాలు రావడము, లేదంటే ఈ యొక్క చనిపోయినటువంటి వ్యక్తులు రావడము, ఇవన్నీ కూడా దేనికి సంకేతం అంటే నెగిటివ్ ఎనర్జీకి సంకేతం. అంటే ఇలాంటి సంఘటనలు వస్తున్నాయి, ఏదైనా క్రూరమైనటువంటి జంతువులు మీరంటూ పులి కానీ, సింహాలు కానీ, లేదంటే అడవిలో సంచరించేటటువంటి జంతువులు కానీ, గబ్బిలాలు కానివ్వండి, ఇవన్నీ కూడా కళలోకి వస్తే ఏమవుతుందంటే దీనిని అపమృత్యు సంకేతముగా చెప్పడం జరిగింది. అంటే అపమృత్యు మీన్స్ నీకు వాహన ప్రమాదము కానీ, లేదా ఎవరితోనైనా హాని జరిగేటటువంటి అవకాశాలు కానీ, లేదా నీ జీవితంలో ఏదైనా చెడు సంఘటనలు జరిగేటటువంటి అవకాశాలు కానీ ఇలా ఉన్నాయి అని తెలిపేటటువంటి సంకేతాలు ఈ క్రూరమైనటువంటి విషయాలు కళలోకి రావడం వల్ల జరుగుతూ ఉంటుంది. అంటే మనిషి ఏదో ఒక భయము, ఆందోళన, విచారణ చెందుతున్నాడు, ఏదో అపాయం వస్తుందని ముందుగానే భయపడుతున్నాడు. నేచర్ విల్ బి డిసైడ్. అంటే నీ జీవితంలో ఇలా ఆలోచిస్తున్నావు, నెగిటివ్ ఇంపాక్ట్గా నీ బ్రెయిన్లో ముద్ర పడిపోయిందంటే ఏదో సంఘటన, అంటే నువ్వు తప్పు చేసైనా ఉండవచ్చు, లేదా నువ్వు ఏదైనా అపాయమైన నీకు జరిగి ఉండేటటువంటి సంఘటనలు దీని ద్వారా కలిగేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు కనిపిస్తాయండి. అలాగే దీన్ని నెగిటివ్గా తీసుకోవచ్చు. పాజిటివ్గా తీసుకోవాలంటే పాజిటివ్గా కూడా కొన్ని సంకేతాలు కూడా ఉంటాయి. అంటే ఇవి కరిస్తే మంచిది అనేటటువంటి అంశాలు కాదు. అంటే మనకు వచ్చేటటువంటి ప్రదేశాలు, అంటే మంచు కొండల లాంటి ప్రదేశాలు కానివ్వండి, జలపాతాలు కానివ్వండి, లేదా దేవాలయాలు, అంటే చాలా మటుకు ఆ దేవాలయానికి వెళ్ళి చాలామంది డ్రీమ్స్ ఉంటాయి. అలాంటి దేవాలయాలు కళలోకి రావడము, అలాగే తల్లిదండ్రులు కళలోకి రావడము, అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి స్థలాలు, అంటే వాళ్ళకు ఒక విహారయాత్రకు పచ్చదనం పరిశుభ్రతగా ఉన్నటువంటి స్థలాలు రావడం, ఇవన్నీ కూడా శుభానికి సంకేతము అని చెప్పడం జరిగింది. అంటే నీ జీవితంలో ప్రయాణం చేయడానికి కానీ, లేదు అనంటే కనుక నీ జీవితంలో శుభకార్యం జరిగేటటువంటి సంఘటనలు కానీ, లేదా నీకు అదృష్టం కలిగేటటువంటి సూచనలు కానీ ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఇలాంటి కళలు అనేటటువంటి ముందుగానే వస్తూ ఉంటాయి. అంటే నేచర్ ఎప్పుడైనా కానీ మనిషికి కొన్ని సంకేతాలు వస్తూ ఉంటాయి. అవి స్వప్నం ద్వారా రావచ్చు, వ్యక్తి ద్వారా రావచ్చు, పశుపక్షాదుల రూపకంగా రావచ్చు. ఎలా వచ్చినా సరే సంకేతం అనేటటువంటిది పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదో ఒక సంఘటన అనేటటువంటిది ఆ కాన్సెప్ట్, అంటే స్వప్నంలో మనకు కనిపించేటటువంటి ద్వారా కొన్ని అంశాలు జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయండి. గురువుగారు, మరి స్వప్నంలో వచ్చినటువంటి ఈ కళలన్నీ కూడా ఖచ్చితంగా నిజమవుతాయంటారా? అంటే స్వప్నంలో వస్తే జరుగుతాయి అంటే అన్నీ జరగవు. ఏవో కొన్ని మాత్రము అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేటటువంటి సంఘటనలు మాత్రం కొన్ని ఉంటాయి. బికాజ్ ఏంటి అంటే గనక అవి అంటే అన్ని సంఘటనలు జరుగుతాయి అనేటటువంటి దాఖలాలు అయితే మనకు లేవు. కానీ
కొన్ని సంఘటనలు అంటే మనకు మానవ ప్రయత్నంగా చేసేటటువంటి కొన్ని సంఘటనలు మాత్రం జరిగేటటువంటి అవకాశాలు స్వప్నము ద్వారా అంటే కలలో కనిపించేటటువంటి వస్తువుల ద్వారా తెలుసుకునేటటువంటి అవకాశాలు మనకు ఉన్నాయండి. అంటే శాస్త్రమునందు ఈ వస్తువు కనిపిస్తే ఇలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అని చెప్పడం వరకు మాత్రమే కానీ అది ఎంతవరకు అనేటటువంటిది అది దానికోసం వెయిట్ చేయాలి తప్ప అది ఖచ్చితంగా అనేటటువంటి అంశాలు అయితే తెలియజేయడం కష్టం. గురుగారు పీడకలలని వేటిని అంటారు? పీడకలలు వేరే. పీడకలలు అనేటటువంటివి మనిషి యొక్క భయం నుంచి పుట్టుకొని వచ్చేటటువంటి పీడకలలు. అంటే మనిషి అబ్నార్మల్గా బిహేవ్ చేయడము, లేదా కలలో చాలామంది కొంతమంది నిద్రలో కూడా ఉలిక్కి పడితే లేచుతూ ఉంటారు, కలలో అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకే అర్థం కాకుండా కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే చెడు కళలు కానీ, దయ్యాలు కానీ, భూత ప్రేత పిశాచాదులు కానీ కలలోకి వచ్చాయి, భయపడేటటువంటి ఆలోచనలు కలలోకి వచ్చాయి అంటే మనిషి అబ్నార్మల్గా బిహేవ్ చేయడము, లేదా దానివల్ల ఏదైనా చెడు సంకేతాలు జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పుకోవచ్చండి. గోమాత అలాగే దేవాలయాలు ఇల్లు నిర్మిస్తున్నట్లు వస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు శుభాన్ని ఇచ్చేటట్టు గోమాతలు కానివ్వండి, దేవాలయాలు కానివ్వండి, లేదు అంటే ఏదైనా హారతి ఇచ్చేటట్టు రావడం కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు శుభాన్ని ఇచ్చేటటువంటి సంకేతాలు. నెమలులు రావడం సంకేతం, శుభ సంకేతమే. దేవాలయాలు రావడం మంచిదే, గోమాత రావడం మంచిదే. అలాగే మనకు కొన్ని వస్తువులు రావడం కూడా చాలా మంచిదే. ఇల్లు నిర్మించడం రావడం శుభ సూచకమే. పెళ్ళిళ్ళు చేస్తున్నానన్నట్టుగా, పెళ్ళి చేసుకుంటామన్నట్టుగా రావడం కూడా శుభ సూచకమే. ఇలా చాలామందికి కొన్ని కళలు ఎట్లా ఉంటాయంటే అవి సబ్కాన్షియస్ మైండ్లో అవి ఫిక్స్ అయి ఉంటాయి, అవే తిరుగుతూ ఉంటాయి. సైన్స్ ఏం చెప్తుంది? నువ్వు ఏదైతే 1కి 10 సార్లు ఆలోచిస్తున్నావో దాన్ని నీకు స్వప్న రూపకంగా ఒక సంకేతాన్ని తెలియజేయడం అనేటటువంటిది కూడా సైన్స్ పరంగా జరుగుతుంది అని చెప్పేసి పరిశోధనలు కూడా తేలడం జరిగింది. అంటే మనం ఏదైతే 10 సార్లు ఆలోచన చేస్తున్నామో అవి మనకు స్వప్న రూపకంగా దర్శనమిస్తాయి. కానీ ఆ స్వప్నంలో వచ్చేటటువంటి సంకేతాన్ని బట్టి పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేటటువంటి అంశాన్ని మాత్రం చెప్పుకోవచ్చండి. గురుగారు, మరి స్వప్నంలో ఎటువంటి కళలు వస్తే మంచిది కాదంటారు? స్వప్నంలో మనకు చెడు సంకేతాలు చూపెట్టేటటువంటివి కొన్ని ఉంటాయండి. అంటే ఈ పశువులను బలిచ్చేటటువంటి సంకేతాలు కానివ్వండి, పులులు మనల్ని తినేసినట్టుగా కానీ, మన మీద పడినటువంటి సంఘటనలు కానీ, అడవి ప్రదేశాల్లో మనం ఒంటరిగా ఉన్నటువంటి ప్రదేశాలు కానీ, ఇవన్నీ వస్తే చెడు సంకేతాలకు దారితీస్తుంది. అలాగే మన వెంట ఏదైనా దుష్టశక్తి ప్రయత్నం చేస్తుంది మనల్ని పట్టుకోవడానికి, లేదా మన చుట్టూ ఏదో నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి, నిద్రలో మనకు ఉలిక్కిపడి లేస్తున్నాము, నిద్రలో అనేక రకములైనటువంటి దాడులు మన మీద జరుగుతున్నాయి, ఇవే అన్నీ కూడా చెడు సంకేతాలకు మార్గంగా కూడా చెప్పుకోవచ్చు. అలాగే మన జీవితంలో వచ్చేటటువంటి చాలామంది తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయి అని చాలామంది అంటూ ఉంటారు. అవి తెల్లవారుజామున వచ్చి కళ ఏదైనా కలరగానే, అంటే కళలను సాకారం చేసుకోవాలని చెప్పింది కానీ అవి ఎంతవరకు అనేటటువంటి మానవ ప్రయత్నం మీద ఆధారపడి ఉంటాయి. అందులోనూ కొన్ని కళలు అనేటటువంటివి ఎలా ఉంటాయంటే మనిషిని భయపట్టే రకంగా ఉంటాయి. భయపెట్టేటటువంటి సంఘటనలు ఏదైనా కానీ మనిషిని ఒక నెగిటివ్లోకి లాగేస్తుంటాయి. అవి ఆలోచించే విధానాన్ని బట్టి అవి ఎక్కువగా మనిషి మీద ప్రభావం చూపించి మనిషిని కొంతవరకు నెగిటివ్ వైపు లాగేటటువంటి ప్రయత్నాలు ఉంటాయండి. అందుకే అలాంటి కళలు వచ్చినప్పుడు దేవాలయానికి వెళ్ళి అక్కడ నమస్కారం చేసుకుని ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా ఏమీ ఆలోచించకుండా కూర్చుంటే మన కళలు అనేటువంటి అంటే చెడు సంఘటనలో ఉండేటటువంటి కళలు రాకుండా ఉంటాయండి. గురుగారు, స్వప్నశాస్త్ర ప్రకారం స్వప్నంలో ఎటువంటి కళలు వస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఏ కళలు వస్తే మంచి జరుగుతుంది, ఏ కళలు వస్తే చెడు జరుగుతుంది, విషయాలన్నీ కూడా ఎంత క్లుప్తంగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.